ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సివిల్ సప్లై హమాలీ యూనియన్ కార్యదర్శి గోపాల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కేఎండి గౌస్, పి వెంకటలింగం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మధువులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై హమాలీ కూలీల అగ్రిమెంట్ ముగిసి 3 నెలలైనా వారి కూలీ రేట్లు పెంచడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. 10 మంది హమాలీలు దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తూ ఉంటే వారందరికీ ఈఎస్ఐ అమలు చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది హమాలీలు సివిల్ సప్లైలో పనిచేస్తున్నప్పటికీ వారికి పిఎఫ్, ఈఎస్ఐలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా ఉందని ఆరోపించారు. సివిల్ సప్లై హమాలీలకు పాత పద్ధతిలోనే కూలీలు సివిల్ సప్లై హమాలీలకు పాత పద్ధతిలో కూలీలు ఇవ్వాలి. సిఐటియు సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు సిఐటియు సివిల్ సప్లైలకు గోడౌన్లు వెంటనే ప్రభుత్వమే సివిల్ సప్లైలకు సొంత గోడౌన్లు సివిల్ సప్లైలకు సొంత గోడౌన్లు సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఐక్యత సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఐక్యత సిఐటియు సివిల్ సప్లై హమాలీలకు కల్పించాలి. సివిల్ సప్లై హమాలీలకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. సివిల్ సప్లై హమాలీలకు ఈఎస్ఐ సౌకర్యం సిఐటియు సివిల్ సప్లై కార్మికుల యొక్క సమస్యలు కొంతకాలంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోతున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించడం లేదు. వారి యొక్క ఇప్పుడు ఇచ్చే కూలీలకు మరింత కూలీ పెంచి ఇవ్వాలని, ఆ ఇచ్చే కూలీలు కూడా ఎవరికి వాళ్ళకే ఇవ్వాలి, ఒక వ్యక్తి పైన ఇవ్వద్దని, అట్లాగే పిఎఫ్ ఇస్తున్నారు తప్ప ఈఎస్ఐ అనేది వీళ్ళకి అమలు కావడం లేదు. తప్పనిసరిగా వీరికి కూడా ఈఎస్ఐ అనేది అప్లై చేయాలి. అట్లాగే ప్రైవేట్ గోడౌన్లు కాకుండా ప్రభుత్వ గోడౌన్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం అనేది కూడా ఉంది. అవి ఎక్కడెక్కడో ఉంటున్నాయి. వాటికి పోయి తీసివేయడం ఇటువంటివన్నీ కూడా సమస్యలతో కూడుకున్న పరిస్థితులు అనేటివి ఉన్నాయి. అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వం వాయిదాలు వేయకుండా సాధ్యమైనంత తొందరగా, ఎందుకంటే 10వ తారీఖు మరి ఆందోళన చేయాల్సి ఉంటుంది. అది కాకపోతే మళ్ళీ ఈ యొక్క రాష్ట్ర సెంటర్ కూడా పోవాలనే ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలను చెయ్యనీయకుండానే మీరు ఆ యొక్క ఇచ్చిన యొక్క హామీలను వెంటనే నెరవేర్చే పద్ధతుల్లో ముందుకు పోవాలి. కాంట్రాక్ట్ సిస్టమ్ కాకుండా వ్యక్తిగతంగా ఇంతకు ముందు ఏ విధంగా అయితే కార్మికులు పనిచేస్తున్నారో అదే పద్ధతిలో పనిచేసే పద్ధతుల్లో కొనసాగించాలని ఈ సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. సివిల్ సప్లై హమాలీ కూలీ రేట్లు 2026 డిసెంబర్ 31 నాటికి ముగిసింది. అట్లాగే 2026 జనవరి 1 నుంచి అమలు కావాలి. ఇంత